సుమారు 3.25 లక్షల కోట్లతో దాదాపు 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలును చేయబోతూ ఉన్నారు భారత వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో భాగంగా ఫ్రాన్స్తో ఈ డీల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. రక్షణ శాఖ ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు మరికొన్ని రోజుల్లో ఇండియాలో పర్యటించనున్నారు. ఆ సమయంలో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు డీల్పై సంతకాలు చేయనున్నారు. ఒకవేళ ఆ ఒప్పందానికి క్లియరెన్స్ దక్కితే ఆయుధాలను సమకూర్చుకునే ప్రక్రియలోనే ఇది అతిపెద్ద డీల్ కానుంది. సుమారు 100 వరకు రఫేల్ యుద్ధ విమానాలను ఇండియాలోనే తయారు చేసే రీతిలో డీల్ కుదరనుంది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా హై గ్రేడ్ ఫైటర్ జెట్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయనున్నారు. ఇండియా వద్ద ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలున్నాయి. 2024 డిసెంబర్లో సి వేరియంట్కు చెందిన చివరి డెలివరీని భారత్ అందుకుంది. ఆ తర్వాత 24 నావల్ వేరియంట్స్ కోసం ఆర్డర్ ఇచ్చింది. ఏ పర్మిషన్ చెందిన యుద్ధ విమానాలను నౌకాదళం సుమారు 63,000 కోట్లతో కొనేందుకు డీల్ కుదుర్చుకున్న విషయం కూడా తెలిసిందే. ఎంఆర్ఓ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ అగ్రిమెంట్లో భాగంగా 4 ట్విన్ సీట్ ట్రైనర్ విమానాలను కూడా ఖరీదు చేశారు. పర్మిషన్కు చెందిన రఫేల్స్ను ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధ నౌకలపై మోహరించనున్నారు. సీ షవర్స్కు చెందిన జెట్స్ ఇప్పటికే అంబాలాలో నెంబర్ 17 స్క్వాడ్రన్, బెంగాల్లోని హసిమారాకు చెందిన నెంబర్ 101 ఫాల్కన్ వద్ద మోహరించారు. రఫేల్ యుద్ధ విమానాలు ఇప్పటికే పలు ఆపరేషన్స్లో పాల్గొన్నాయి. ఆపరేషన్ సింధూర్లో వాటిని ఐఏఎఫ్ ఫైటర్లు వాడారు. ఆ ఆపరేషన్ సమయంలో స్టాల్ఫ్ ఎయిర్ లాంచ్ క్రూయిజ్ మిసైళ్లను వదిలినట్లు తెలిసింది. రఫేల్ యుద్ధ విమానాలు పలు రకాల క్షిపణులను ప్రయోగించగలవు. ఎయిర్ టు ఎయిర్ మిసైల్ వేరియంట్, స్ట్రైక్ వెపన్ హమస్, అత్యాధునిక ఈ వార్ఫేర్ సూట్ స్పెక్ట్రా, అడ్వాన్స్డ్ రేడార్, టార్గెటింగ్ సిస్టమ్స్ వీటిల్లో ఉన్నాయి. హైదరాబాద్లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీలో ఫైటర్ జెట్కు చెందిన కొన్ని పరికరాలను ఉత్పత్తి చేయనున్నారు. అయితే చివరి దశ అసెంబ్లింగ్ మాత్రం మ్యారిగ్నాలో ఉన్న డసాల్ట్ ఉత్పత్తి కేంద్రంలో జరగనుంది.